హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన లంచ్ స్పెషల్ ఆలూ ఫ్రై, చల్లచల్లని మజ్జిగ చారు. ఈ సమ్మర్లో మజ్జిగ చారు వేసుకొని అన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. అంతేకాకుండా ఈ మజ్జిగ చారు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నవండి. ఈ మజ్జిగ చారుని మనం లంచ్లో తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది పలచబడుతుంది. లివర్ ఫంక్షన్ కూడా బాగా పెరిగేటట్లు చేస్తుంది. ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది. బాడీ అనేది వాత, పిత, కఫాని బ్యాలెన్స్ చేస్తుంది ఈ మజ్జిగ చారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మజ్జిగ చారు ప్రతిరోజు కూడా మనం లంచ్‌లో తినవచ్చు. కానీ ప్రతిరోజు తినడం కుదరదు అనుకునే వాళ్ళు కనీసం వారానికి 1 లేదా 2 సార్లైనా సరే మనం లంచ్‌లో ఉండే విధంగా చూసుకోండి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ మజ్జిగ చారుని. 10 నిమిషాల్లో చేసుకునేటువంటి మజ్జిగ చారండి ఇది. ఎటువంటి అంటే ఎక్కువ ఏమి ఇంట్లో లేకపోయినా ఒక పెరుగు, తాలింపు గింజలు ఇలాంటివి ఉన్నా చాలు. ఇది ఈజీగా చేసుకునేది. ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ముందుగా ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ పెరుగు కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. హాఫ్ లీటరు, లీటరు ఈ విధంగా మీరు ఎంత క్వాంటిటీ పెరుగు కావాలనుకుంటే అంత పెరుగు తీసుకోవాలి. పెరుగుని గడ్డలు లేకుండా బాగా చిలకాలి. ఇంట్లో ఉంటుంది కదా మనకి మజ్జిగ కవ్వం లేదా మజ్జిగ గుత్తి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అందులోని రుచికి తగినంత సాల్ట్ తీసుకొని బాగా చిలకాలి గడ్డలేమీ లేకుండా. కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే రుచిగా ఉంటుంది మజ్జిగ చారు అనేది. ఇలా చిలికిన తరువాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. మీకు వాటర్ అనేది పల్చగా కావాలా లేదా చిక్కగా కావాలా అనేది మీరు చూసుకొని పోసుకోండి. చిక్కగా ఉండాలంటే నీరు కొద్దిగా తగ్గించుకోవాలి. అదేవిధంగా పల్చగా కావాలి అనుకుంటే నీరు అనేది కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా పలచగానా, చిక్కగానా చూసుకొని నీరైతే అడ్జస్ట్ చేసి పోసుకోండి. నేనైతే మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియంగా అయితే వాటర్ పోసుకున్నానండి. ఇలా తయారు చేసుకున్నటువంటి మజ్జిగని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో అయినా వేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఈ విధంగా చిన్న రోలు ఉంటుంది కదా! ఆ రోట్లో అయినా సరే మెత్తగా దంచి పేస్ట్‌లాగా చేసుకోవచ్చండి. నేనైతే గనక ఇక్కడ 3 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోండి. 4 పచ్చిమిర్చి లేదా 5 పచ్చిమిర్చి మీకు ఏ విధంగా కారం కావాలో ఆ విధంగా కారం మీరు ఎలా తింటారో చూసుకొని కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేనైతే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇలా మజ్జిగ చారులో అల్లం వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది మజ్జిగ చారు అనేది. అల్లం, పచ్చిమిర్చి 2 కలిపి మిక్సీ వేసుకున్న లేదా దంచుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్‌ని ఈ మజ్జిగలో వేసి బాగా కలపాలి. కలిపినటువంటి మజ్జిగని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు అల్లం వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె లేదా పోపు కోసం అని చెప్పేసి ఈ విధంగా పోపుది చిన్న బాండీలా ఉంటుంది కదా! అదైనా సరే స్టవ్ మీద పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అదేవిధంగా ఒక టీ స్పూన్ మినపపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి రెమ్మలనేది. ఇందులోనే 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ లైట్‌గా వేగిన తర్వాత ఆనియన్స్ నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ అనేది ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ ఎక్కువగా వేగినా కూడా మజ్జిగ చారులో బాగోదు. ఎందుకంటే ఆనియన్స్ అనేవి పచ్చి పచ్చిగా నోటికి తగులుతూ ఉన్నట్లయితే బావుంటుంది. వెంటనే కరివేపాకు, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి మజ్జిగలో ఈ పోపు మొత్తం వేసేసి బాగా కలపాలి. అంతే అండి, సింపుల్. ఈ ఎండలకు ఈ చారు అన్నంలో కలుపుకొని తింటే గనక కడుపులో చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సాల్ట్ అనేది సరిపోకపోయినట్లయితే గనక అడ్జస్ట్ చేసుకోవాలి.
రుచికి ఆల్రెడీ మనం సాల్ట్ అయితే వేసాము. కానీ ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంతే అండి. సింపుల్‌గా అయితే గనక ఈ మజ్జిగ చారుని మనం తయారు చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇది ట్రై చేయండి. మీకెలా వచ్చింది అనేది నాకొకసారి కామెంట్‌లో చెప్పండి. ఈ మజ్జిగ చారుని అన్నంలో పోసుకున్న వెంటనే అన్నం తినకుండా, అన్నంలో పోసుకున్న తరువాత ఒక 5 మినిట్స్ అలా లేదా 2, 3 నిమిషాలు అలానే అన్నంలోనే వదిలేసేసి 2, 3 నిమిషాల తర్వాత అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే గనక చాలా పోషక విలువలనేవి మన బాడీకి అందుతాయండి. నేను ఇంతకు ముందు చెప్పాను గదా! మనకి ఏమేమి పోషక విలువలనేవి మజ్జిగ చారు తినడం వల్ల వస్తాయో, కాబట్టి అందరూ కూడా అది కూడా ఇది ఎండాకాలం సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో తయారు చేసుకునేటువంటి ఈ మజ్జిగ చారుని అందరూ కూడా ట్రై చేసి తినండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. అదే విధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.